తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో అవినీతి కలకలం రేపుతుంది. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో అధికారులు అక్రమాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పిల్లల భోజనాల కోసం ఇష్టారీతిన అథారిటీ అధికారులు బిల్లులు వేసినట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ అవినీతిపై విచారణ జరిపించాలంటున్నారు కోచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్. అథారిటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎంకు నరేందర్ లేఖ రాశారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో అవినీతి కలకలం రేపుతుంది. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో అధికారులు అక్రమాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పిల్లల భోజనాల కోసం ఇష్టారీతిన అథారిటీ అధికారులు బిల్లులు వేసినట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ అవినీతిపై విచారణ జరిపించాలంటున్నారు కోచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్. అథారిటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎంకు నరేందర్ లేఖ రాశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో అవినీతి నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? రైట్ శాలిని, ప్రతి ఏడాది సమ్మర్ వచ్చిందంటే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కొన్ని క్రీడలకు సంబంధించి కొన్ని క్రీడలను ఎంపిక చేసుకొని ఆసక్తి కలిగిన యువతులకు సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ క్రీడలను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా అలాగే సమ్మర్ క్యాంపులను స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ఈ క్యాంపు నిర్వహణలో కొంత అవినీతి జరిగింది. అంటే పిల్లలకు కనీస సౌకర్యాలు, కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ క్యాంపులు అదేవిధంగా వాళ్ళు కల్పించిన మౌలిక సదుపాయాలకు సంబంధించి పెద్ద ఎత్తున బిల్లులు వేసి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎటువంటి స్పందన చేయలేదు. అయితే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఈ సమ్మర్ క్యాంపులకు సంబంధించి కొంత దర్యాప్తు జరగాలి, అసలు నిజాలు బయటకు తీయాలని కూడా తెలంగాణ స్పోర్ట్స్ కోచెస్ అసోసియేషన్ వినోద్ కుమార్ అంటున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు కూడా బయటకు రావాల్సింది. కానీ ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలోనూ అదేవిధంగా మెయిన్ మీడియాలోనూ ఈ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో అవినీతి అనే ఒక వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. శాలిని, విశాల్, స్పోర్ట్స్ అథారిటీ అవినీతిపై విచారణ జరిపించాలని ఇక్కడ కోచ్ అసోసియేషన్ ప్రెసిడెంటే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఎవరు అవినీతికి పాల్పడ్డట్లు తెలుస్తోంది? ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహించినప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి అదేవిధంగా జిల్లాల నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి క్రీడాకారులు అందరూ కూడా వస్తారు, యువకులు అందరూ కూడా వస్తారు ఇక్కడికి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. రూమ్ వాళ్ళు ఉండడానికి వసతి ఇవన్నీ కూడా కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న అధికారులు వీటన్నిటికి సంబంధించి ఎంత ఖర్చు అయింది వీటన్నిటి కూడా బిల్లులని సేకరించి అవి ట్రెజరీ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు. ఆ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆ బిల్లులను విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ ఈ సమ్మర్ క్యాంపుల్లో పాల్గొన్న క్రీడాకారులు ఎవరికి కూడా కనీస సదుపాయాలు కల్పించడంలో కొంత విఫలమయ్యారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ను కూడా కల్పించలేదు. భోజనాలకు కూడా ఖర్చుని లక్షల్లో చూపిస్తున్నారు. మొత్తం కోట్ల రూపాయల్లో అవినీతి జరిగిందంటూ స్పోర్ట్స్ అథారిటీ నుంచి అంటే తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ వినోద్ ఈ విషయాన్ని బలంగా ఎత్తి చూపిస్తున్నారు. ఇక ఎవరు అసలు చేశారు ఈ బిల్లులని, అధిక బిల్లులకు ఎవరు పాల్పడ్డారు, ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. అదే ఏసీబీ విచారణ కోరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి దీనిపై విచారణ జరిపించాలని కూడా స్పోర్ట్స్ అసోసియేషన్ కోచెస్ తెలుస్తున్నారు. థ్యాంక్ యూ విశాల్.